నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? మినుముల బ్రాహ్మడి కథ చెప్తా. భలే ఉందండి. చిన్న తమాషా కథ. ఒక ఊర్లోనట ఒక బ్రాహ్మణ ఆయన చిన్న కుటుంబంతో ఉండేవాడు. ఆ కాలంలో పెద్దగా సంపాదనలు లేకపోతే యాయవారం చేసుకునేవాళ్ళు. అంటే ఒక రకమైన భిక్షాటనే, ఏదో గోత్రాలు అవి చెప్పి మన తిథివార నక్షత్రాలు చెప్పి ప్రజలు ఏమిస్తే అది తెచ్చుకోవటం. అది ఒక మాదిరిగా ఆ కాలం కూడా జనాలు అట్లా ఉండేవాళ్ళు. దానికి పెద్ద కుల విచక్షణ ఏం లేదు. అందరి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. కొంతమంది బ్రాహ్మణ ఇళ్ళకే ప్రత్యేకంగా వెళ్ళేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. పల్లెటూళ్ళల్లో ఏదో ఇప్పుడు వాళ్ళేమి తిండి గిండి ఏం పెట్టరు. పొద్దున పూట భిక్ష, వడ్లో బియ్యమో మినువులో ఏవి పండితే అవి. ఏమైనా కూరగాయలు ఉన్నాయనుకో, ఓ 2 కూరలు పొద్దునే వచ్చిన బ్రాహ్మణ ఆయన చేతిలో పెడితే వాళ్ళకి దాన ప్రక్రియ అయ్యేది, వీళ్ళకి భోజనము గడిచేది. అలాంటి ఒక ఆయన ఉన్నాడు. అయితే ఓ సంవత్సరము వీళ్ళకి ఆ గ్రామాల్లో విపరీతంగా మినువులు పండినాయి. ఎవరింటికి వెళ్ళినా మినువులే పెట్టేవాళ్ళు. సరే ఏం చేస్తారు మరి, వడ్లు లేవు, వడ్లకు కాస్త ఇబ్బంది వచ్చింది. మినువులే ఉడకబెట్టుకుని తినేవారు. ఉడకబెట్టుకుని వేయించి కాస్త ఏదైనా బెల్లం ముక్క పెట్టమ్మా అని ఎవరినైనా అడిగి కాస్త ఇంత మినపసుని చేసుకోవటం, కాస్త మినువులు ఉడికించుకుని కాస్త ఏదో పప్పు కూర వండుకునేవాళ్ళు. ఉడికిన మినువులతోటి తినేవాళ్ళు పాపం. అయితే ఏమైంది, కొన్ని రోజులు గడిచాక ఆ భార్యకి అరిసెలు తిందామనిపించింది. ఏమయ్యా రోజు మినువులే తెస్తున్నావు, మినువులు కాకుండా వడ్లు బియ్యం బట్టరా అని చెప్పి ఇతను ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్తే ఆ వాళ్ళ ఎవరెవరి ఇళ్లలోనో చుట్టాలు వచ్చారు. చుట్టాల అమ్మాయి కూడా ఓ గుప్పెడు పెడతానని వాళ్ళు పెట్టి అన్ని మినువులే ఇన్ని, ఓ బియ్యం రాల. ఇతను మెల్లిగా ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా ఆవిడ బియ్యం ఉన్నాయేమో అని జోలు విప్పి చూసేసరికల్లా అన్ని మినువులే కనపడి తెగ తిట్టిపోతుంది. ఎందుకో నోరు ఊరిపోతుంది. అరిసెలు తినాలనుకుంటే నేను బెల్లము నెయ్యి నూనె జాగ్రత్త పెట్టుకున్నాను, బియ్యం నువ్వు తెస్తే నా పని అయిపోను కదా, మినువులు తెచ్చావు ఎవడు తింటాడు పూట పూట అంటే ఏముందే, లక్షణంగా మినువులు ఉడకేసుకుంటూ తింటే అవ్వదు అన్నాడు. అనేసరికి ఆవిడ హాత్ తేరి పొరపాటు అయిందని ఒప్పుకోకుండా మినువులు తెచ్చి ఉడకేసుకుని తింటే బాగుంటుందంటావా అని చెప్పేసి ఓ తవ్వెడు ఇన్ని ఎంత డబ్బాడు మొత్తం ఉడికించి వార్చి ఆ రాశిలా పోసేసింది ఆకులో. తిను, ఇవన్నీ తిని కూర్చుని, నువ్వు తింటే కాదా అన్నావుగా, తినాల్సిందేనండి. ఏముందే అన్నాడు. కానీ ఎన్ని తింటాడు, అన్ని తినలేరు. అసలు మినుములు తింటారా రమ్మగారు? తింటారు. ఉట్టి పచ్చి మినుములు, పచ్చి అదే కాదు, ఉడకబెట్టుకొని పోని దాంట్లో వేరే ఏదైనా ఆధార్ వేసుకుని తినేవాళ్ళట. మరి ఆ కాలం అది, అప్పట్లో కాలాలు, ఆ తిండి పద్ధతులు అవి కాబోలు. అవి దొరికితే ఏదో ఒకటి తినాలిగా ఆహారం. పెసలు అవి ఉడికించుకుని తింటాం. పెసర్లు కాయలు తింటారు కదా ఉడకబెట్టుకొని. మినపకాయలు కూడా కాల్చుకుని తింటాం లేతప్పుడు. ఎక్కువ తినరు, తక్కువ తినేవాళ్ళు. సరే ఏం చేసింది, ఓ అన్ని తిని ఇంతేదో కూర చేసుకుంటే సరిపోను, మొత్తం అంతా ఉడకబెట్టి అక్కడ పెట్టింది. తిని చావాలి నువ్వాల్సిన అంతే, నేను ఈ సంగతి అని కాసింది తిన్నాడు. ఎక్కటల్లా విసుగు పుట్టేసింది. మంచినీళ్ళు దాబే గొంతుకు అడ్డం పడుతోంది అన్నాడు. భార్య లేచెళ్ళంగానే ఇతను ఏం చేశాడు, చటుక్కున లేచిపోయాడు అక్కడి నుంచి. ఎదురుకుండా ఉంటే తిట్టిపోస్తుంది. అదేలే, ఆవిడకి అరిసెల మీద ఉంది, నూనె నెయ్యి బెల్లం సంపాదించుకుని పెట్టుకుంది. అవే కదా అరిసెలకు కావాలి. బియ్యం ఉంటే సరిపోయేది. ఓ సోలెడ్ బియ్యం వేస్తారంటే ఎవరు బియ్యం వేయలేదు. అడగడానికి కూడా పెద్ద అవకాశం కుదరలా. బియ్యం పెట్టండి అమ్మా అని అడగలేకపోయాడు. దాంతో ఇక ఏం చేస్తాడు, ఇక బయటికి వెళ్ళిపోయి ఇక హఠా కాలు ఎటు లాగితే అటు నడుచుకుంటూ పోయాడు. ఈ పల్లెటూళ్ళల్లో ఓ గ్రామానికి మధ్యలో అడవులు ఉండేవి. ఒక మాదిరి చెట్లు చేమలు ఉండేవి. మధ్యలో నడిచి తిరిగేవాళ్ళు. కాలు సాగదీస్తూ వెళ్ళాడు. కొంచెం ఎండవేళ్ళేటప్పుడు వెళ్ళేసరికల్లా అలసిపోయాడు. పగలల్లా యాయవారం తిరిగాడా. 3 గంటలకి ఈ మినువుల ఆహారం లభించిందా, అంత తిన్నాడు. ఈ హైరానికి కళ్ళు మూతలు విడిపోతున్నాయి. ఎక్కడైనా పడుకుందామనుకున్నాడు. ఈ పక్కంతా చెట్లు పెద్దవి, ఇవన్నీ తుప్పలు. అందుకని చెట్టు నీడ కోసం బాగా అడవి వైపుకి అట్లా నడుచుకుంటూ వెళ్తే బాగా గుంపుగా చింత చెట్లు, తర్వాత 2-3 మర్రి చెట్లు ఉన్న ఒక పుంతలోకి వెళ్ళిపోయాడు. చల్లగా ఉంటుంది లోపల, అన్నీ పెద్ద పెద్ద చెట్లే. ఆ చెట్టు కింద ఓ పక్కన గావంచపరుచుకుని పడుకుని నిద్రపోయాడు. ఇక ఆ వేళ 4:30-5 గంటలకి పడుకున్న వాళ్ళకి 5-6 కూడా అవుతుంది. ఇక మెలకువ రాదు. 3ంటికి పడుకుంటే మెలకు వస్తుంది, 6ంటికి పడుకుంటే ఏం మెలకు రాదు. ఇక పడుకున్నాడు ఏకంగా. అప్పట్లో వాళ్ళు కూడా 7 గంటలకు pడుకునే అలవాటు ఉన్నవాళ్ళు. నిద్రపోతున్నాడు. దీన్ని చక్కగా నున్న గుండు పిలక నిద్రపోతుంటే ఏమైంది, కొంతమంది దొంగలు వచ్చి, ఇక్కడ ఏంటి పగలేమో చల్లగా ఉంటుంది, రాత్రిళ్ళు చెట్ల కింద చీకటిగా ఉంటుంది.
అక్కడ మనిషి కూర్చున్నా ఆ దారి వెంబడి ఎవరైనా పోతున్నా వాళ్ళకి వీళ్ళు కనపడరు. ఒక 5-6 దొంగలు అక్కడ చేరారు. వాళ్ళు ఏం చేశారు, ఎక్కడి నుంచో ఏవేవేవో కొట్టుకొచ్చారు. చేతికి అందినవి తెచ్చారు. ఓ గుళ్ళో దూరారు. గుళ్ళో కూడా కొబ్బరికాయలు అవి చేతికి అంది పట్టుకొచ్చారు. పట్టుకొచ్చాక పంచుకుందాం అనుకున్నారు. పంచుకుందామంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో ఒకటన్నాడు, ఒరే మీ దుంపల దగ్గర అర్ధరాత్రి అయింది, ఆకలేసి చచ్చిపోతున్నాం, తెల్లారేక పంచుకుందాంరా, చీకట్లో ఏం కనపడుతుంది, ఏమన్నా తినడానికి తీయండి అన్నాడు. తినడానికి ఏమున్నాయి, ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళలేరు. ఊళ్ళో ఆ రోజుల్లో అన్నాలు దొరికే పరిస్థితి కాదు. ఎవరిళ్ళకి వెళ్ళి వాళ్ళు వండుకోవాలి. తీరా ఆ సామాన్లలో చేయి పెడితే వాళ్ళకి గుళ్ళో నుంచి ఏదో దంగులిచ్చుకొచ్చారు కదా, గుళ్ళో పళ్ళెం గిళ్ళని తెచ్చేశారు. హారతి పళ్ళెం, గంట అట్టటివేవో దొరికినాయి, పుచ్చుకొచ్చారు. పెద్ద వస్తువులు దొరకల. కానీ కొబ్బరికాయలు అవి కనపడితే వేసుకొచ్చారు. ఓ కొబ్బరికాయలు దొరికినాయి. ఒకటే 3-4 ఉన్నాయి. అక్కడి నుంచి వీళ్ళేమనుకున్నారు, కొబ్బరికాయ కొట్టండి రా తిందాము, కనీసం కొబ్బరి తిన్నా ఆకలి తీరుతుంది, రాత్రి కొబ్బరి నవ్విలితే నిద్ర రాకుండా ఉంటుంది, ఏదైనా నవ్వులుతుంటే నిద్ర రాదు కదా. సరే అక్కడి నుంచి చేతులు పెట్టి అటు ఇటు తడుగు చూస్తున్నారు. దివ్వెల అగ్గిపెట్టెలు ఉన్న కాలం కాదు. చేతులతో అటు ఇటు తడివితే ఓ పక్కన పడుకుని నిద్రపోతుంది మన మినువుల బ్రాహ్మడి గుండు తగిలింది. ఇక్కడ ఏదో గుండ్రాయి ఉంది, కొబ్బరికాయ కొడదామని ఆ కొబ్బరికాయ తీసి ఓ కొబ్బరికాయ పడేయాలమని నెత్తి మీద కొట్టేసరికి వాళ్ళు ఇంకేంది ఆయన అని ఉలిక్కిపడి లేచాడు. తింటాను వస్తున్నాను ఆగు అన్నాడు. ఆనంగానే ఆయన మినువులు తింటూ వచ్చేసాడు కదా. భార్యకి చెప్తున్నాడు. తింటమానేసి తిట్టిపోసింది ఆవిడ. తింటానే అన్నాడు. తింటాను అనేసరికి హడిలిపోయారు. అమ్మో ఆ రాయి గుండ్రాయి కాదురా, ఏ గంగానమో అయ్యి ఉంటుంది, వెర్రివెధవలాగా చెట్ల కింద పెట్టుకుంటారు గంగానం అని పెట్టి గుండ్రాయిని పసుపు బొట్టు పెట్టి అక్కడ నైవేద్యం పెడతారు. ఎవడో కొండో మేకనో కోసాడు ఈవిడ దగ్గర, పిలిచేసరికి అలా పలికేసింది అమ్మ తల్లి, ఇంకేముంది ఇది వేప చెట్టో పాడో. వాడు ఈ లోపల ఒకడు వచ్చాడు, ఒరే వేపకాయలు ఉన్నాయి రా కింద, వేప చెట్టు రా, ఇది గంగానం అన్నాడు. హానంగానే పరుగో ఇహ మొత్తం సామాన్లు సంచులు గంగాళం తెచ్చినవన్నీ వదిలిపెట్టేసి అన్నీ వదిలేసి పరుగులు పెట్టారు. బ్రాహ్మడికి తలకాయ పగిలినంత పని. కొబ్బరికాయ కొడితే మామూలుగా ఉంటుందా, తలకాయ ఎదిరిపోయింది. కాసేపు అయ్యాక తెలిసింది ఎవరో తన్ని కొట్టారని. వాళ్ళంతా పరిగెత్తేస్తున్నారు. అక్కడి నుంచి ఏం చేశారు, సామాన్లు అట ఇట తడివితే బోల్డని సంచులు పిట్టలు కనపడ్డాయి. అన్ని దగ్గరికి లాక్కొని మళ్ళీ కూర్చున్నాడు. మంచి నిద్రపోయాడు కదా, 12:30 1 గంట దాకా. సాయంత్రం 5ంటికి 6ంటికి పడుకుని 1 గంట దాకా పడుకుంటే ఇక మెలకు ఏమొస్తుంది, అదే ఇంకా నిద్ర వస్తుంది, ఇక నిద్ర రాదు. ఇక మెలకుగా ఉండి కూర్చుని ఉన్నాడు ఆ చెట్టును అనుకుని. తెల్లవారుతూ ఉండగా అతను చూసుకున్నాడు, ఈ సంచుల్లో డబ్బులు నగలు ఏవో 2-3 చిన్న పెట్టెలు ఉన్నాయి, ఎవరి నుంచో తెచ్చేశారు వీళ్ళు. సరే అక్కడి నుంచి ఆ సంచులు ఆ పెట్టెలు మోసుకుంటూ ఇంటికి నడిచి వెళ్ళిపోయాడు. ఈ పెళ్ళాము ఎప్పుడైతే ఇతను మినువుల దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయాడో, దొంగమొహం తినకుండా పారిపోతావా, రేపు పొద్దున వచ్చినా సరే నీతో ఇవే తినిపిస్తానని ఆవిడేం చేస్తా, ఒక బాణాకర్ర లాంటిది ఒక పచ్చడి బండ అవి దగ్గర పెట్టుకుని కూర్చుంది. మొగుడు వస్తే చితకొట్టైనా తినిపించడానికి. సరే పడుకుంది. మెల్లిగా రాత్రి అయిపోయిందిగా, పడుకుని నిద్రపోయింది గుమ్మాన్ దగ్గరే. తెల్లవారు లేచేసరికల్లా భర్త తలుపు కొట్టేసరికల్లా వస్తున్నాను నీ అంతు చూస్తానని తలుపు తీసి కర్రెత్తేసరికి చేతి నిండా సంచులతోటి ఉన్నాడు. ఉండవే ఈ సంగతి చూడవే అన్నాడు. సంచులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆవిడకి ఆశ్చర్యం వేసింది. మామూలుగా ఆయనకు ఒక జోలు ఉంటుంది, ఏం తెచ్చావు ఎక్కడివి అని ఆ లోపల తీసుకెళ్ళింది. తలుపేసే ముందన్నాడు. తలుపేసేసాక చూసుకుంటే బోల్డన్ని అంత డబ్బు నగలు, అక్కడి నుంచి బంగారం వెండి సామాన్లు ఏవో ఎక్కడి నుంచో తెచ్చారు. ఆ పెట్టెల్లో బోల్డన్ని రకాల నాణ్యాలు అవి ఉన్నాయి, బంగారువి వెండివి రాగివి ఇత్తడివి. ఆ రోజుల్లో చెల్లుబాటు అయ్యే నాణ్యాలు ఉన్నాయి, చిన్న చిన్న వెదురు బాక్సుల నిండా. అక్కడి నుంచి పెళ్ళాన్ని చెప్పాడు, పొరపాటున కూడా నువ్వు నన్ను తిట్టినట్టు నేను రాత్రి బయటికి వెళ్ళిపోయి పొద్దునే వచ్చినట్టు బయటపడద్దు. ఆ గంగానమ్మ తల్లిని పారిపోయారు వాళ్ళు, గంగానమ్మే మనకు కరుణించి ఇచ్చింది. ఈ మినువులు రాకపోయింటే అసలు నేను బయటికి వెళ్ళేవాడిని కాదు, ఎవ్వరికీ చెప్పద్దు, గప్చిప్పుగా ఉండని. ఆ సామాన్లు సంచులు అన్నీ సర్దేసేసారు, నగా నాణ్యం దాచేసుకున్నారు. మెల్లిగా సంసారం వృద్ధి అయింది. కథ కంచికి మనం నమస్తే రమగారు. నమస్తే.